Good afternoon from Good afternoon from Pedravuru. పుత్తూరులంక జనాల ప్రయాణం పూర్తి అవుతుంది. తిరిగి బస్సు 1:30 బయలుదేరుద్ది మధ్యాహ్నం. తర్వాత సాయంత్రం 5:15కి. బాయ్ దూరంగా ఉండు. బస్సులకి ఈ మార్జిన్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. దూరంగా ఉంటే తెరపడుతుంది. మార్జిన్లు తక్కువ ఉన్నాయి కదా, మీదకి వచ్చేస్తారు. పుత్తూరులంక జనాల ప్రయాణం పూర్తి చేసుకుంటున్నాం. చూడండి, పుత్తూరులంక జనాల ప్రయాణం పూర్తి అవుతుంది. మధ్యాహ్నం 1:30కి మళ్ళా బస్సు, ఆ తర్వాత 5:15కి. అంతేగా, ఉన్నట్టే అడుగు పెంచికి. అందరికీ ధన్యవాదాలు. అంతేగా, ధన్యవాదాలుగా. ఏంది పెట్టాడు? రైట్ బాగా కటింగ్ టేప్ వేసుకోండి. స్టడీగా స్లోగా ఫాస్ట్ వద్దు. రైట్ సరిపోయిందిరా అబ్బాయి, తలకాయ పెట్టుకోండి. రైట్ అమ్మా, ఏమైంది వడ్డు అట్టగా ఏమన్నాడు? వడ్డు అంటున్నాడు. ఏమన్నా ఆగిందండి ఆలోచన. పుత్తూరులంక జనాల ప్రయాణంలో మనం పెదరావుని చూస్తున్నాం. పెదరావుని సరేనా? అయిపోతుంది. 1:30 వేరే వాళ్ళు. అందుకని అబ్బాయి పెదరావురు ఉన్నారా? పెదరావురు వాళ్ళు రా బస్సురా. ఎత్తాడు అబ్బాయి, రావాలే. ఎందుకు అమ్మారా? సొత్తా బస్సు ఆపితే సొత్తావే హుషారుగా. నుంచోనా? వెంకటేశ్వరం తలుచుకోవటం హుషారుగా. అబ్బాయి వైకుంఠపురం వస్తుంది. వెంకటేశ్వరం తలుచుకోండి హుషారుగా. దాటిపోతాడు. ఎక్కడ? వైకుంఠపురంలోనా? ఓకే. 8 అడుగులు పామా? ఇప్పుడు 50 ఎన్నాళ్ళ క్రితం? ఎప్పుడు? ఓకే. పేపర్లో అంటే నిన్న జరిగింది. గుళ్ళోనా? ఓకే, ధన్యవాదాలు. ఉండదున్నట్టే నిజంగా ఉండదున్నట్టే. పేపర్లో వార్తలు కూడా చదివేశారు. పని తప్పదుగా, అంటే దేవత పావం. జనాలు రాబోతుంది. ఇక వైకుంఠపురం దాటితే కుటుంబంలో సర్దుకోవటం. ఇక మీరు బస్సులో ఏమి ఉండకూడదు. బస్సు కూట్లోకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? చెప్పింది అర్థమైంది కదండి. లైవ్ ఇస్తున్నా. అన్ని దేశాలకు లైవ్ ఇస్తున్నా.
ఉండదు అన్నట్టే, అంతే కదండి, అంతేగా ఆనాలి. లేదు మరి చూడు, ఆయన ఈపూర్లంక ఎక్కాడు, బొస అయిందే, బొస అయిందే, అంతేనా కదా. అంతే, ధన్యవాదాలు. ఈపూర్లంకలో లోపల తీసుకెళ్ళారు వచ్చినట్టు. బాయ్, మీ ముగ్గురు ఖాళీ ఇవ్వండి, వాళ్ళకి ఖాళీ ఇవ్వండి. కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళిపోండి. బాయ్, ధన్యవాదాలు. చెప్పమ్మా, ఊరి పేరు చెప్పండి. ఇక ముగ్గురు బాస్ ఉంది, పాస్ చూపిస్తేనే ఒక హుషారుగా ఉంటుంది. రిటైర్ పాసా? ఓకే, ఒకటేనా అబ్బాయి? నీకు తినాలేనా? వచ్చెక్కినాడా? ధన్యవాదాలు. కొత్తూరులంక బస్సులో ఉన్నారు మీరంతా, తెనాలి కొత్తూరులంక బస్సులో ఉన్నారు. వైకుంఠపురం ఉన్నారు దిగేవాళ్ళు. అది పట్టుకోండి. వైకుంఠపురం ఉన్నారా దిగేవాళ్ళు? బాయ్, వైకుంఠపురం 40 మీదేనా? అదే అదే మీదే. ఆయనకి 10 ఇవ్వాలి, ఆయనకి 10 ఇవ్వాలి, ఆయనకి 10 ఇవ్వాలి. కబేళ వంతున ఉన్నారా? కబేళ వంతున ఆపుదాం, ఆపుదాం. వెళ్ళిపోతారు వాళ్ళే. ఆరెంజ్ కాయలు అబ్బాయి, ఆరెంజ్ కాయలు వైకుంఠపురం దగ్గర ఆరెంజ్ కాయలు. ఇగో బాయ్, 10 అవుతుంది మీదే. 10 వెనక్కి వెళ్ళారా? నువ్వు పట్టుకోండి జాగ్రత్తగా. ఆపేద్దాం. కబేళకి ధన్యవాదాలు. రావాలి వచ్చారు బయటికి. అట్టగా కబేళ వంతెన అంటారు, ఇది వంతెన. తర్వాత మార్కెట్ వచ్చుద్ది. ఏంటి అడిగేయండి, ఏంటి అడుగు. మార్కెట్ మార్కెట్ అందరితోనే. రొయ్యి కబేళ వంతెన ఇదే, కబేళ వంతెన ఇదే. అదేగా కొత్తూరులంక ధనాల ప్రయాణం పూర్తి చేసుకుంటున్నాం. మార్కెట్ చేరుకుంటున్నాం, మార్కెట్ చేరుతున్నాం. వస్తాడు మార్కెట్ అయితారా సాయిబాబా? మార్కెట్ అయిపోయినాక సాయిబాబా. ఉన్నదన్నట్టే, ఇంతగా ఉన్నదన్నట్టుగా ఆనాలి, అంటే హుషారుగా ఉంటుంది. చెప్పండి. అది వస్తుంది. ఏమో చెప్పాడు. ఓకే, ధన్యవాదాలు. సినిమా కాడికి మనం గొప్పగా చేద్దాం. అది ధన్యవాదాలతో ఉండదు ఉన్నట్టు. మన బస్సులో అందరూ యాక్టర్లే, అంతేనా బాయ్? యాక్టర్లే కదా. మనం ప్రయాణికులే యాక్టర్లు, అంతేనా బాయ్? ప్రయాణికులే యాక్టర్. ఇదిగో తబలా అమ్ముతున్నాడు, తబలాలు. ఇది శుభం కార్డు మార్కెట్ తర్వాత శుభం కార్డు. అది మార్కెట్ రాండి, వచ్చారుగా మార్కెట్.
బాయ్ మూటమ్మలే సర్దుకుంటే బస్సు చుట్టూ తిరగకూడదు. అట్లయినా మీ సామాన్ చూసుకొని వెళ్ళిపోండి. బాయ్ రాయ్యా బయట రా, హైదరాబాద్ నుంచి బయట రా ఒకసారిగా. అడ్డు అడ్డాలి అడ్డాలి ఆ మూల ఉంది. టైర్ మీద కదా ముందు పెట్టినట్టున్నాడు. రండమ్మా టక్ రండి హుషారుగా. మార్కెట్ ఇది. మళ్ళా బస్సు 1:30 బయలుదేరుతుంది కొత్తూరు లెక్క బస్సు. ఆగయ్యా మూట తెచ్చుకుంటున్నాడు. అందరికి ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టే. ఏనే బాయ్ మనిషి దగ్గర ఓకే. మూటమ్ములే సర్దుకోమన్నాం అందరినీ. సర్దుకోండి బాయ్. కనిపించే తినాలే. మీ వస్తు సామాగ్రిని చూసుకొని వెళ్ళటమే. బహుమతులు మాకొద్దు. అర్థమైందా? బహుమతులు మాకొద్దు. అంతేనా బాయ్? అంతేనా కదా? ఓకే బొమ్మలు జనాల్లో బొమ్మలు. నిమ్మకాయలు, బీరకాయలు ఇక తోటకూరలో ఇవి ఉండాలి. ఏం లేవాడబ్బా పొద్దున పూట అయ్యి. ఇక అందరూ ధన్యవాదాలు బాయ్. ఉండదున్నట్టేను. బాబాతో మన ఎండ్ కార్డు. అది ఎండ్ కార్డు. ఉత్తర్లంగా జనాలు ప్రయాణం పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ 1:30కి బస్సుకి ఎక్కడానికి సిద్ధంగా ఉండండి. 1:30 కొంత బస్సు ఎక్కాది. అదైనా ఉండదున్నట్టే. బాయ్. 5:30 తర్వాత 5:30 ఉదయం 5:30కి ఆపుదాం బాయ్. సాయిబాబా ఆపేసాడు. రండి సాయిబాబా. అబ్బాయి బస్సు గుట్టకి వెళ్ళిపోతే మీ సామాన్ మీద తీసుకొని వెళ్ళిపోండి. బస్సు దొరకకూడదు. అర్థమైంది నాకు చెప్పింది? నేను చెప్పింది అర్థమైందా బాయ్? అది ఏకండి హుషారుగా. చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది. అనిపిస్తున్నా తినాలి. కాళికాదేవి సాయిబాబా 2 కలిపే. అందరూ ధన్యవాదాలు. ఉండదున్నట్టే జనాల్లో.